హిందూ సమాజం నేడు మన హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి? ఈ జనాభా క్షీణత కారణాలేంటి? అసలు కుటుంబాలు విడిపోవడానికి కారణాలేంటి? ఒక శతాబ్దం మనం మౌనంగా ఉంటే జరిగే విపత్తులేంటి? ఆ అంశాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. అసలు సమాజం కూలిపోవడానికి యుద్ధాలు అవసరం లేదు, రక్తపాతం జరగవలసిన అవసరం కూడా లేదు, బాహ్య శత్రువులు కూడా దాడి చేయవలసిన అవసరం లేదు. సమాజంలో తనలో తానే క్రమంగా నిశ్శబ్దంగా ఎవ్వరూ గమనించని విధంగా కూలిపోవచ్చు. అసలు హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదం ఏంటి? ఈ వినాశనానికి కారణం ఏంటి? ఇది ఒక మత సమస్యనా? కానే కాదు. రాజకీయ అంశమా? కాదు. మరి స్త్రీ పురుషుల మధ్య యుద్ధమా? కానే కాదు. ఇది ఒక గణితం, ఒక జీవశాస్త్రం, ఒక సమాజ శాస్త్రం. మరి గణితపు లెక్కలు అబద్ధాలు చెప్తున్నాయా? అవేంటో చూద్దాం. మనము ఈ గణితపు లెక్కలను చూసినట్టయితే ఒక తరం సగటున 25 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంటే సుమారు 4 తరాలు. ఆ 4 తరాలలో 100 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఒక సమాజంలో ఒక 100 మంది ఉన్నారనుకుంటే వారిలో 50 దాంపత్య జంటలు. వారందరికీ ఒక్క పిల్లవాడే ఒకవేళ వాళ్ళు కనుంటే తదుపరి తరంలో 45 నుంచి 48 మంది, మూడో తరంలో 25 నుంచి 20 మంది, నాలుగో తరం 8 నుంచి 10 మంది. ఇది ఒక భయాన్ని కలిగించడానికి కాదు, ఒక భావోద్వేగాన్ని కలిగించడానికి కాదు. ఇది గణితం. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ పరిస్థితి ఇప్పటికే ఉంది. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, స్పెయిన్ మొదలైనటువంటి దేశాల్లో. మరి ఇప్పుడు ఇదే దారి భారతదేశం పట్టబోతుందా? దానికి సాక్ష్యం ఏంటి చూద్దాం. ఒకప్పుడు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పిల్లల అరుపులు, పండుగల సందళ్ళు, అత్తాకోడళ్ళ కలకలం, పండగ వేడుకలు, పంటల వేడుకలు, ఇలా ఏవేవో ఉండేది. కానీ ఈరోజు ఒక చిన్న గ్రామానికి వెళ్తే అక్కడ తాళం వేసినటువంటి ఇళ్ళు, వృద్ధుల యొక్క ఎదురుచూపులు, దేవాలయాల్లో జనసంచారం తగ్గడం, పాఠశాలలు మూసివేయడం. మరి ఇది అభివృద్ధి ఫలితం అంటారా? మరి సంతానలేమి వల్ల ఏర్పడిన ఖాళీ, మరి సంతానలేమి గల కారణాలేంటి? ఈరోజు సగటు స్థితిలో చూస్తే అబ్బాయిలు 31 నుండి 30 సంవత్సరాల మధ్యలో వివాహాలు చేసుకోవడం, అమ్మాయిలు 28 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వివాహం చేసుకుంటూ ఉన్నారు. ఇది బయోలాజికల్గా సహజమేనా? మరి లెక్కలు చూస్తే కాదంటున్నాయి. మరి ఎందుకు? స్త్రీ శరీరంలో 25 సంవత్సరాల తర్వాత ఫర్టిలిటీ తగ్గడం, గర్భధారణ అవకాశాలు తగ్గిపోవడం, 35 ఏళ్ల తర్వాత అయితే IVF అవసరం ఏర్పడడం. ఇది మతం చెప్తున్నటువంటి లెక్కలు కాదండి, వైద్యశాస్త్రం చెప్తున్నటువంటి నిజాలు. మరి ఆలస్యంగా పెళ్ళి అయితే ఏమవుతుంది? దానికి వల్ల ఏం పరిణామాలు జరుగుతున్నాయి ఇప్పుడు చూద్దాం. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల హార్మోన్ల సమస్యలు, PCDO సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, ఫర్టిలిటీ తగ్గడం, గర్భస్రావ్యాలు, IVF ఖర్చులు లక్షల్లో ఖర్చు కావడం. దీని ఫలితంగా ఒక స్త్రీ, మహిళ శారీరకంగా బాధకు గురి కావడం, మానసిక ఒత్తిడికి గురి కావడం, డిప్రెషన్కి గురి కావడం, దానివల్ల కుటుంబంలో కలహాలు, విడాకులు ఏర్పడి ఇవన్నీ వ్యవస్థను మార్పు చేస్తూ ఉన్నాయి. మరి విడాకుల పెరుగుదలకు ఎవరు కారణం? ఒకప్పుడు విడాకులు తీసుకోవడం అనేది అపరాధం, అపవాదం. కానీ ఇప్పుడు విడాకులను ఒక తీసుకోవడానికి అనేక అర్థాలు చెప్తూ ఉన్నారు. లేదండి, మేము అసలు అడ్జస్ట్ కాలేమండి ఆ కుటుంబంలో అని చెప్పడం, మాకు సొంతంగా స్పేస్ కావాలండి, కంఫర్టబుల్గా ఉండాలండి, ఇలా చెప్పుకుంటూ కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. మరి దీనికి కారణం ఏంటి? ఆ పిల్లలు చేసుకున్నటువంటి పాపం ఏంటి? అసలు కుటుంబ విలువలను ఎవరు నేర్పాలి?
మరి ఇది తరతరాల బలహీనతకు మూల కారణం అవుతూ ఉంది. ఎందుకంటే సాధారణంగా వినిపించే ప్రశ్నలు ఏంటంటే, ఒకే పిల్లవాడు చాలు, ఒకే అమ్మాయి చాలు, మేము లైఫ్ ఎంజాయ్ చేయాలి, కెరీర్ డిస్టర్బ్ అవుతుంది, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, బాడీ షేప్ మారిపోతుంది, నేను మోడర్న్గా ఉండలేకపోతున్నాను. ఇవన్నీ వ్యక్తిగత కారణాలే కావచ్చు, వారికి అది సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ సమాజ స్థాయిలో మనం ఆలోచించినప్పుడు ఎలా ఉండాలి? మరి నేటి సమాజంలో విద్య పెరిగింది, కానీ విజ్ఞానం పెరగడం లేదు. ఎలా భావిస్తున్నారు నేటి సమాజంలో యువతీ యువకులు? వివాహం ఒక బరువులాగా భావిస్తూ ఉన్నారు. పిల్లలు బాధ్యత అయిపోయారు. కుటుంబం ఒక బంధనం అయిపోతుంది. మరి దీన్ని విజ్ఞానం అందామా, బాధ్యతల నుండి పారిపోవడం అందామా? ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయి తండ్రి కానీ అబ్బాయి తండ్రి కానీ మౌనంగా ఉండడం దోషమే కదా. ఒకప్పుడు 22-25 ఏళ్లలో పెళ్లి చేయడము, చిన్న వయసులోనే తల్లి కావడం, శరీరం ఆరోగ్యవంతంగా ఉండడం, భార్యాభర్త కలిసి సంతోషంగా సుఖంగా ఉండడం. ఇప్పుడేమైపోయింది? తల్లిదండ్రులు కూడా వేరే విధంగా ఆలోచిస్తున్నారు. మా పాప ఇంకా చిన్నదండి, ఇంకా సెటిల్ కాలేదండి, ఆమెకు ప్రైవసీ కావాలి, మేము ఒక ప్రిన్సెస్ లాగా పెంచాము ఆమెను, మంచి అబ్బాయి దొరకట్లేదు, కెరీర్ ఫస్ట్, ఇవన్నీ అంటూ అమ్మాయి కూడా 30 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్ళి చేయడం లేదు. ఈ పెళ్ళి లేటుగా చేయడం వల్ల సంతాన సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆడపిల్లల భవిష్యత్తు అనిశ్చితమైపోతూ ఉంది. ఇదంతా కారణం ఏంటి? పిల్లలకు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమంటారా, అవగాహన లోపమంటారా? మరి హిందూ ధర్మం ఏం చెప్తుంది? హిందూ ధర్మం ఎప్పుడైనా బలవంతం చేయలేదు ఎవరిని. ఒక స్పష్టమైన దశను చూపిస్తూ ఉంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇందులో గృహస్థాశ్రమమే కీలకం. పెళ్ళి అనేది ఒక భోగం కాదు, పెళ్ళి అనేది ఒక బంధనం కూడా కాదు, ఇది ఒక సమాజ నిర్మాణ బాధ్యత. మరి ఒకవేళ దీన్ని మర్చిపోయి రేపటి తరం ఇంకా 30, 35, 40 ఏళ్లకు వివాహాలు చేసుకుంటే ఏమవుతుంది? ఇంకొక శతాబ్దిలో 70 నుండి 100 సంవత్సరాల్లో యువకులు ఎక్కువ మంది ఉంటారంటారా? యువతులు ఉంటారా? పాఠశాలలు ఉంటాయా? గ్రామాలు నిలుస్తాయా? దేవాలయాలు వైభవంగా వెలిగిపోతాయా? అప్పుడు చరిత్ర ఏమని రాయాలి? హిందూ సమాజం యుద్ధంలో ఓడిపోలేదు, ఆక్రమణలో ఓడిపోలేదు, కానీ తన నిర్ణయాల వల్లే తను కూలిపోతూ ఉంది అని రాసుకోవాల్సిన దుస్థితి పడుతుందేమో. కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. మనము నివారణ మార్గాలు ఉన్నాయి, సమతుల్యతకు మనకు అనేక పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. ఇది ఎందుకంటే ఇది వెనక్కి తిప్పగలిగినటువంటి సమస్యనే, కానీ మనం ఇప్పుడే మేల్కొనాలి. వివాహ వయసు అమ్మాయికైతే 20 నుండి 25 ఏళ్ల వయసులో వివాహం చేద్దాం, అబ్బాయికైతే 22 నుంచి 28 ఏళ్ల వయసులో వివాహం చేద్దాం. ఇది బలవంతంగా చేయకూడదండి. మనము ఇది ఒక ఆరోగ్య సూత్రంగా, ఆరోగ్య పరిరక్షణ కొరకే చేద్దాం. ఇప్పుడు సోషల్ మీడియాలు కూడా అలాగే తయారవుతున్నాయండి. పెళ్ళిని జైల్లాగా చూపించడం, పిల్లలను భారంలా చూపించడం, ఇవన్నీ మారాలి. సమాజ జీవన దశ మారాలి, సహజ జీవన దశ కూడా మారాలి. మన ఇది మతాజ్ఞ కాకపోయినా మన సమాజాన్ని నిలుపుదల చేసేటువంటి గమనం, సమాజ క్షీణతను మనం ఆశించవద్దు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తప్పు కూడా కాదు. వెస్ట్ కుటుంబంలో బరువు బాధ్యతలు ఇద్దరు సమానంగా మోస్తూ ఉన్నారు, ఇద్దరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు సమిష్టి కుటుంబాలు, సంయుక్త కుటుంబాలు, వారి యొక్క మద్దతు ఉండేది. పిల్లలంటే వాళ్ళకి ఎంతో ప్రేమ పెద్దవాళ్ళకి, అలాగే పిల్లలకు కూడా అమ్మ నాన్న అత్త మామయ్య అంటే ఎంతో ప్రేమ. అందుకే వాళ్ళు ఒంటరితనంగా ఫీల్ కాలేదు. ఇప్పుడు సమాజంలో ఏమవుతుందంటే ఉద్యోగ కారణంగా వారి యొక్క గ్రామాలను, పట్టణాలను వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళడం, దానివల్ల కొడుకు కోడలు, బిడ్డ అల్లుడు కూడా ఒంటరిగా ఫీల్ కావడం, వాళ్ళ పిల్లలను పెంచే బాధ్యత వాళ్ళపైనే ఉండడం వల్ల ఇన్ని మారుతూ ఉన్నాయి. అందుకే ఇట్లా సంయుక్త కుటుంబాలు, సమిష్టి కుటుంబాలు ఉన్నట్టయితే
తల్లిదండ్రుల ఒంటరితనం తగ్గుతుంది, పిల్లలు సులభంగా పెరుగుతారు, విలువలు కూడా సహజంగానే వంశపారంపర్యంగా తరతరాలుగా వస్తాయి. మరి దీనికి అందరికీ ఎవరు బాధ్యత వహించాలి? సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, పండితులు, సాధువులు, ఉపాధ్యాయులు, మేధావులు, వీళ్ళందరూ బాధ్యత వహించాలి. బహిరంగంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఎందుకంటే మౌనంగా ఉండడం కూడా ఒక నేరమే. మహిళా సాధికారత అంటే ఏంది? మహిళ స్వతంత్రంగా ఉండడం మంచిదే, కానీ దాంట్లో సమాజంలో నా బాధ్యతలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. పెళ్ళిని తిరస్కరించడం కాదండి మహిళా సాధికారత. తల్లితనాన్ని తక్కువ చేయడం కూడా కాదు. సరైన సమయంలో, సరైన వయసులో సరైన నిర్ణయాన్ని తీసుకోవడం, కెరీర్ని, కుటుంబాన్ని సమతౌల్యంగా భావించడం, తెలియని వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పడం. ఎందుకంటే ఇది భయపెట్టే చర్య కాదండి, భయపెట్టే ప్రసంగం కూడా కాదు. ఎందుకంటే మన పూర్వీకులు కేవలం దేవాలయాలను మాత్రమే నిర్మించలేదండి, వారు తరతరాలను కూడా నిర్మించారు. మనకు వారసత్వంగా వచ్చింది కేవలం భూమి కాదు, బంగారం కాదు, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ధర్మం. ఆ సంస్కృతి నిలవాలంటే కుటుంబం ఉండాలి, పిల్లలు ఉండాలి, తరతరాలు కొనసాగాలి. మరి దాని కొరకు అందరూ, పిల్లలు, పెద్దలు, ప్రతి తల్లిదండ్రి కూడా విడమర్చి పిల్లలకు చెప్పగలగాలి. అందరూ ఆలోచించాలి, ఇప్పుడే ఆలోచించాలి, ఇప్పుడే మారాలి. లేకపోతే మనం మన తర్వాత తరానికి ఇచ్చేది ఒక మంచి చరిత్ర కాదండి. సమాజాన్ని మార్చడానికి, సమాజాన్ని నాశనం చేయడానికి విషయం అవసరం లేదు. మన యొక్క ఆలోచనలు మారకుంటే అదే విషయంగా పరిగణిస్తుంది. అందుకే ఆలోచిద్దాం, మారుదాం, తరాల్ని కాపాడుదాం. మనమే మన దేశాన్ని, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఇంటిని మార్చుకుందాం. మన దేశ భవిష్యత్తును కాపాడుకుందాం. జై హింద్, జై భారత్. మీ వనజ బలుసాని.